నిజామాబాద్ జిల్లా నేడు సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిలు పరిశీలించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడారు. నేడు రేవంత్ రెడ్డి 12 గంటలకు నిజామాబాద్కు రానున్నారని తెలిపారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేస్తారని, అనంతరం పాత కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రేపు నామినేషన్ చేస్తున్నారు. దాని సందర్భంలో రేపు ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్లో అక్కడ క్యాండిడేట్ నామినేషన్ వేసి ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్గా నిజామాబాద్కి 12:31 లోపల నిజామాబాద్కు రాబోతున్నారు. మరి ఇక్కడ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ ఇది చాలా దగ్గర కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అక్కడ నుంచి కాంగ్రెస్ ముఖ్యమైన నాయకులకు, కార్యకర్తలకు, బూత్ కమిటీ మెంబర్లకు, ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్తో సహా డాక్రా మహిళలకు కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నాము. ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇది నా ఫంక్షన్, ఇది నా ముఖ్యమంత్రి వస్తున్నారు, దీనికి విజయవంతం చేయాలా, నామినేషన్లో పాల్గొనాలని అనుకొని మీరందరూ రావాలని మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను. ఆల్ ఫంటల్ ఆర్గనైజేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఈ దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొనాలా. ఇంక్లూడింగ్ ఈ 5 కాన్స్టిట్యున్సీ కాకుండా పార్లమెంట్లో ఉన్న మన జగిత్యాల అండ్ అది ఇట్లనే పక్కకున్న కామారెడ్డి కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కూడా దగ్గరనే ఉన్నారు. అందరు కూడా యావత్ వాళ్ళు ఇక్కడికి పాల్గొని ఈ సీఎం గారి అన్నగారి నామినేషన్ కార్యక్రమానికి విజయవంతం చేయాలి. నిజామాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి సభలైతే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, చెప్పండి, ఈరోజు షెడ్యూల్ ఏ విధంగా ఉంది? సాయిసుధా, మరికొన్ని గంటల్లో నిజామాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇందుకు సభకు సంబంధించి కానివచ్చు, మన నామినేషన్ కి సంబంధించి కానివచ్చు ఏర్పాట్లు అయితే పార్టీ నాయకులు చేపట్టినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే మొదట హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా, ప్రత్యేక హెలిప్యాడ్ ద్వారా ఆయన నిజామాబాద్ కు చేరనున్నట్లుగా మనకు పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన అనంతరం మొదట ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్తా ఉన్నారు. అయితే అనంతరం అక్కడి నుంచి పాత కలెక్టరేట్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని పార్టీ నాయకులకు అలాగే ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఇందుకోసం పార్టీ నాయకులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే రాష్ట్ర ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే సలహాదారులు ఉన్నారో షబ్బీర్ అలీ ఇప్పటికైతే ఏర్పాట్లను అయితే పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ఏదైతే సభ ప్రాంగణం ఉందో అక్కడ పూర్తిగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను సైతం సిపి కల్మేశ్వర్ పరిశీలించడం జరిగింది. సభ ప్రాంగణం పూర్తిగా పోలీసులు అయితే ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది. పూర్తిగా ఈ రోజు ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ కు విజయనున్న సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి, పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అంజీ, ప్రస్తుతం ఇప్పుడు నిజామాబాద్ లో జరగబోయే ఈ సభకు సంబంధించి ఇంకా ఎంతమంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది? ఈ సభకు సంబంధించి ఏ అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి 7 కాన్స్టిట్యున్సీలు అయితే ఉన్నాయి. 7 కాన్స్టిట్యున్సీలు ఏదైతే నిజామాబాద్ అర్బన్, బోధన్ తో పాటుగా ఆర్మూరు, జగిత్యాల, కురుట్ల, మెట్పల్లి సంబంధించిన కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఇతర నాయకులు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మెయిన్ గా నిజామాబాద్ జిల్లాలో ఉన్న పసుపుకు సంబంధించి పసుపు బోర్డు, అలాగే షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించి
ఏ, ఈ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడినట్టుగా మనకు పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, అలాగే అంతకుముందున్న బీఆర్ఎస్ పాలన, ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతున్న బీజేపీ పాలన పైన ఆయన మాటలు ఏదైతే ప్రసంగం చేయనున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అంజీ, ఇప్పుడు జరగబోతున్న నామినేషన్ ర్యాలీ అదేవిధంగా బహిరంగ సభకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ఎవరైనా రాబోతున్నారు అక్కడికి? అయితే మనకు అందిన సమాచారం మేరకు ప్రభుత్వ సలహాదారులతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఇక నిజామాబాద్ వాస్తవ్యులు ఎవరైతే బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటుగా పలువురు ప్రముఖులు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇంకా ఎవరు వచ్చేది అనేది పూర్తి డేటా అయితే ఇంకా రాలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ సభ ఏర్పాటును అయితే దగ్గర ఉండి పార్టీ ఎవరైతే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కానివచ్చు, ఇంకా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కానివచ్చు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటుగా పలువురు ముఖ్య నేతలు అయితే సభ ఏర్పాటును అయితే పూర్తి చేసినట్లుగా మనకు తెలుస్తోంది. మరికొన్ని గంటలు అంటే 1-2 గంటల వరకు నిజామాబాద్ కు వచ్చి మొదట నామినేషన్ అనంతరం ఆయన సభలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రైట్ అంజీ, థ్యాంక్ యూ.